మన అంగప్రత్యంగాలన్నిట్లోకి అంతర్గతంగా ఉండేటటువంటి ఇలాంటి ఆర్గాన్స్లో అత్యంత కీలకమైంది గుండె. ఈ గుండెకు వచ్చేటటువంటి లక్షణాల్లో అతి ముఖ్యమైనది గుండె దడ. అయితే ఇలా గుండె దడ ఉన్నప్పుడు దానికి కారణాలు తెలుసుకోవటం చాలా అవసరం. లేకపోతే చిన్న కారణానికి పెద్దగా భయపడిపోతూ ఉంటారు, పెద్ద కారణాన్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. కాబట్టి దీన్ని సైంటిఫిక్గా తెలుసుకోవటం అవసరం. అలాగే దీనికి సంబంధించినటువంటి ఇంటి వైద్యాలు తెలుసుకోవటం కూడా చాలా అవసరం. వీటన్నిటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంటే గుండె దడకి కారణాలు, నివారణలు, పరిష్కారాలు. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నిజానికి ప్రతి వాళ్ళు కూడా లైఫ్ టైంలో ఏదో ఒక సందర్భంలో ఈ గుండె దడని ఎదుర్కొంటారు. గుండెకి సంబంధించినటువంటి ఒక లక్షణం కాబట్టి చాలామంది భయపడిపోతూ ఉంటారు. అయితే భయపడాల్సిన పని లేదు. అయితే శాస్త్రీయంగా దీన్ని విశ్లేషించుకోవటం అనేది చాలా అవసరం. అంటే గుండె దడ ఎందుకు వస్తుంది, దీనికి కారణాలు ఏమిటి, ఎలాంటి లక్షణాల ద్వారా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఇదంతా తెలుసుకుందాం. అలాగే నివారణ పద్ధతులు కూడా మనం తెలుసుకుందాం. చూడండి, గుండె జీవిత కాలం అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉంటుంది, అందరికీ తెలిసిందే. అందుకే గుండెకాయ, గుండె అని ఇలాంటి ఎక్స్ప్రెషన్స్తో దీన్ని చెప్తూ ఉంటారు, అంటే ఇంపార్టెంట్ అని. సాధారణంగా మనం గుండె స్పందనల్ని గ్రహించలేం. ఎవరికి వాళ్ళు గుండె కట్టుకునేటువంటి సంగతి తెలియదు. ఒకవేళ అలా గ్రహించామనుకోండి, దాన్ని గుండె దడ అంటారు వైద్యపరంగా. ఆయుర్వేదం గుండె దడని హృద్రవ అనేటువంటి పేరుతో చెప్పింది. ఇది గుండె వ్యాధులలో ఒక లక్షణం, అంతేగాని ఒక వ్యాధి కాదు. నిజానికి అంతర్గత కారణాలకు ఇది ఒక వ్యక్తరూపం, ఒక మేనిఫెస్టేషన్. వాతదోషం ప్రభావితం అయిందనుకోండి, అప్పుడు శరీరంలో రసధాతు మారిపోయి గుండె దడను కలిగిస్తుంది అనేది ఆయుర్వేదం చెప్పేటటువంటి సిద్ధాంతం. భయాందోళనలు, ఉద్రిక్తతలు ఇలాంటివి ఉన్నప్పుడు గుండె ఎక్కువ వేగంగా, ఎక్కువ శక్తితోటి పనిచేయాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నంలో వచ్చేటటువంటి ఒత్తిడి వల్ల గుండె స్పందనలు ఎవరికి వాళ్ళకి తెలుస్తాయి. ఈ దడ తాత్కాలికంగా వచ్చి దానికదే మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఈ పరిస్థితి నిరంతరం ఉందనుకోండి, లేదా అడపాదడప వచ్చి నిరంతరం కనిపిస్తూ ఉందనుకోండి, దానికి తప్పకుండా ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే చాలామందిలో గుండెకి సంబంధించినటువంటి ప్రతి చిన్న విషయం కూడా ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. సాధారణ జలుబులు, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, కాఫీ, టీ, ఆల్కహాల్ లాంటి ఆహారాలు లేదా డ్రింక్స్, ఇవి కూడా గుండె దడని కలిగిస్తాయి. ఈ విషయం తెలియక చాలామంది విపరీతమైనటువంటి అలజడికి, అశాంతికి లోనవుతారు గుండె దడ వచ్చినప్పుడు. గుండె దడ సాధారణంగా 3 రకాలుగా ఉంటుందండి. ఒకటో రకం ఏంటంటే వేగవంతమైన హృదయ స్పందనలతోటి కూడింది. అంటే ఆందోళన పడే మనస్తత్వం ఉన్న వాళ్ళలో ఇది కనిపిస్తూ ఉంటుంది. ఎడ్రినలిన్ హార్మోన్ విడుదల అయ్యేటటువంటి అన్ని సందర్భాల్లో కూడా ఈ రకమైన గుండె దడ అనేది వస్తూ ఉంటుంది. ఇక రెండో రకం అనుకున్నామే, ఇది అస్తవ్యస్తమైనటువంటి స్పందన క్రమంతో కూడుకొని ఉంటుంది. సాధారణంగా వయసు మళ్ళిన వాళ్ళలో ఈ రకమైనటువంటి రెండో రకమైన గుండె దడ కనిపిస్తూ ఉంటుంది. అలాగే థైరాయిడ్ గ్రంథి సమస్యలతో కూడా ఈ రెండో రకమైనది ప్రస్ఫుటం అవుతూ ఉంటుంది. ఇక మూడో రకం ఉంటుంది, అదనపు హృదయ స్పందనతో కూడి ఉంటుంది, ఎక్టోపిక్ బీట్స్ తోటి. దీన్ని గుర్తించడానికి ఒక పద్ధతి ఉంది. గుండె స్పందనని అనుసరిస్తూ టేబుల్ పైన మునివేళ్లతోటి కొడుతూ ఉండాలి. ఈ శబ్దాల లయలో ఏదైనా తేడా కనిపించింది అనుకోండి, అది అదనపు హృదయ స్పందనని సూచిస్తుంది, ఎక్టోపిక్ బీట్ ఉంది అన్న సంగతి తెలుస్తుంది. సాధారణంగా ఆందోళనగా ఉన్నప్పుడు గుండె దడ అనేది వస్తుంది. లేదా ఈ గుండెకి సంబంధించినటువంటి వ్యాధుల్లో కూడా ఈ పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంటుంది. గుండె దడని మెడికల్గా, వైద్యశాస్త్రపరంగా విశ్లేషించాలనుకున్నప్పుడు సాధారణ రక్త పరీక్ష మొదలు ఈసీజీ వరకు అనేక రకాల పరీక్షలు అవసరం అవుతాయి. అయితే కొన్ని పాయింట్లని మీరు మెథాడికల్గా ఆలోచిస్తూ వీటిని ఆధారం చేసుకుని ఆలోచించారనుకోండి, మీ గుండె దడకు సాధారణ కారణాలు మీకు మీరే తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వీటిని మనం తెలుసుకుందాం. మీరు ఎక్కువగా టీ, కాఫీ, సాఫ్ట్ డ్రింక్స్ ఇలాంటివి తాగుతారా? అప్పుడు మీ గుండె దడకి కారణం ఏమిటనుకుంటున్నారు? ఉత్ప్రేరకాల దుష్ప్రభావం అని. రోజు మొత్తం కూడా మీరు తాగేటువంటి కాఫీ, టీల సంఖ్య 4-5 కప్పులకు పైగా ఉందనుకోండి, వాటిలో ఉండేటటువంటి కెఫీన్ మోతాదు మీ గుండెని ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఉత్తేజపరిచి గుండె దడకు కారణం అవుతుంది. ఇది మీరు గ్రహించాలి. మీరు రెగ్యులర్గా టెన్షన్తో, ఆందోళనతో గడుపుతూ ఉంటారా? అప్పుడు మీ గుండె దడకు కారణం మీ మానసిక ఒత్తిడి అని. విపరీతమైనటువంటి మానసిక ఆందోళనకు గురయ్యే వాళ్ళకి గుండె దడ అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ రోజులలో చాలా రకాల వ్యాధులకి కారణం దైనందిన జీవితంలో ఎదురయ్యేటటువంటి టెన్షన్సే. కొన్నిసార్లు ఈ మానసిక ఒత్తిడి వ్యాధులకి ప్రత్యేక కారణం కింద నిలుస్తూ ఉంటుంది. మరి కొన్నిసార్లు ఏమో ఇండైరెక్ట్, అంటే పరోక్ష కారణంగా కూడా ఉంటూ ఉంటుంది.
ముఖ్యంగా మానసిక ఒత్తిడి గుండె జబ్బులకి మధ్య ప్రత్యేకమైన సంబంధం ఉంటుంది కాబట్టి చక్కటి ప్రశాంతతని మీరు అలవర్చుకోవాలి. ఇలాంటి సందర్భాలలో ఒకవేళ మీ వల్ల కాకపోతే అప్పుడు మీ బాడీ టైప్ని బట్టి నారసింహ ఘృతం, బ్రాహ్మీ ఘృతం, గోరోచనాది గుటిక, కళ్యాణక ఘృతం, క్షీరబలా తైలం, అశ్వగంధారిష్టం, సర్పగంధ చూర్ణం, ఎస్పెషల్లీ ఒక బీపీతో అనుబంధంగా ఉంటే, లేదా స్వర్ణముక్తాది గుటిక, యాకూతి రసాయనం, ఇలాంటి మెడిసిన్స్ని గుండెని స్ట్రెంథన్ చేయడానికి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్టర్నల్గా బ్రాహ్మీ తైలం ఇలాంటివి కూడా యూస్ఫుల్గా ఉంటాయి. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే, ఒకవేళ మీరు మహిళలు అనుకోండి, మీ శరీరం లోపల వేడివేడిగా ఎప్పుడు పొగలు గమ్ముతున్నట్టుగా సెగలు వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుందా? అలాగే మీ ఋతుక్రమంలో తీవ్రమైన ఇర్రెగ్యులారిటీ అంటే అస్తవ్యస్తత ఏమన్నా చోటు చేసుకుందా? ఇలాంటివి కనుక ఉంటే మీరు మహిళలైతే అప్పుడు మీ గుండె దడకి కారణం ఏంటంటే మెనోపాజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని. కొంతమంది మహిళల్లో బహిష్టు ఆగిపోయే దశకి చేరుకున్నప్పుడు హార్మోన్ల విడుదలలో లోపం ఏర్పడుతుంది. దీంతో రక్త ప్రసరణ వ్యవస్థ గట్టి తప్పుతుంది. దీని పర్యవసానంగా ఏం జరుగుతుంది? గుండెదడ అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇలాంటి సందర్భాలలో మహిళల్లో గుండెదడ ఉన్నప్పుడు అది ఆ మెనోపాజ్ రిలేటెడ్ సమస్య అయినప్పుడు అశోకారిష్టం, అశోక ఘృతం, అశోకాదివటి, కళ్యాణక ఘృతం, క్షీరబలా తైలం, ఇంకా నష్టపుష్పాంతక రస్, పుష్యానుగు చూర్ణం, ఫలసర్పి, ప్రదరాంతక రస్, సుకుమార ఘృతం, సుకుమార రసాయనం, శతావరి లేహ్యం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అలాగే అతి ముఖ్యమైన మరొక పాయింట్ ఏంటంటే, మీ స్కిన్ ఎప్పుడు కూడా తెల్లగా పాలిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుందా? మీరు ఎప్పుడు కూడా చిన్న పని చేసినా విపరీతంగా ఆయాసపడుతూ ఉంటారా? అప్పుడు మీ గుండెదడకి కారణం సింపుల్, రక్తహీనత అని. గుండెదడకి ప్రధాన కారణం నిజానికి ఎనీమియానే, అంటే రక్తహీనతే. రక్తహీనత ఉన్నప్పుడు శరీరపు కణజాలాలకు ప్రాణవాయువు సరఫరా తగ్గుతుంది. దీంతో ఏం జరుగుతుంది? శరీరం తెల్లగా పాలిపోయినట్టుగా కనిపిస్తుంది. అంతేకాదు అదనపు ప్రాణవాయువు కోసం ఆయాసం అనేది వస్తుంది. ముఖ్యంగా ఏదన్నా శ్రమ పడ్డప్పుడు, శ్రమ చేసినప్పుడు ఆయాసం, దాన్ని అనుసరించి గుండెదడ అనేది వస్తూ ఉంటాయి. అంతేకాదండి, అవసరానికి సరిపడే అంత రక్త సరఫరా లేదు కదా. ఇలా లేకపోవడం వల్ల గుండె నొప్పి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి విటమిన్ లోపాల వల్ల, ముఖ్యంగా బి కాంప్లెక్స్ అంటే బి విటమిన్ లోపాల వల్ల కూడా ఇలా గుండెదడ వస్తూ ఉంటుంది. పాలిష్ పట్టని ముతక బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం ద్వారా చాలా వరకు ఈ రకమైనటువంటి సమస్య నుంచి బయటపడవచ్చు. అయినప్పటికీ రక్తహీనత వల్ల గుండెదడ వస్తూ ఉంటే కొన్ని మంచి గృహ వైద్యాలు ఉన్నాయి. ఉదాహరణకు అర చెంచాడు మోతాదుగా కరక్కాయ లేదా శొంఠి పొడిని బెల్లంతో కలిపి 2 పూట్ల తీసుకోవచ్చు. అలాగే ఒక గ్లాసు మోతాదుగా చెరుకు రసాన్ని రోజు 3 పూట్ల తీసుకోవచ్చు. ఇంకా త్రిఫలాలు, తిప్పతీగ, అడ్డసరం, కటకరోహిణి, నేలవేము, వేప పట్ట వీటన్నిటినీ సమభాగాలుగా కలిపి కషాయం తయారు చేసుకొని రోజుకు 2 సార్లు తీసుకుంటే కూడా ఎనీమియా కరెక్ట్ అవుతుంది. కాబట్టి గుండెదడ అనేది తగ్గుతుంది. అవసరం అనుకుంటే ఒకవేళ రక్తహీనత వల్ల గుండెదడ వస్తుంటే రక్తహీనతని కరెక్ట్ చేయడానికి మండోర భస్మం, పునర్నవాది మండోరం, ధాత్రి లోహం, లోహాసవం, కుమార్యాసవం ఇలాంటి మందుల్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. భారీగా విందు భోజనం తిన్న తర్వాత పొట్ట నిండా సుష్టిగా అప్పుడు మీకు గుండెదడ వస్తూ ఉంటే దానికి కారణం అతి భోజన దుష్ఫలితం అని అర్థం. సాధారణ స్థాయికి మించి భుజించినప్పుడు ఆయుర్వేదంలో అధ్యసనం అంటాం. పేగులకి అదనపు రక్త సరఫరా అనేది అవసరం అవుతుంది. దీంతో ఏం జరుగుతుంది? కొంతమందిలో భోజనం తర్వాత గుండెదడ అనేది అనుభవం అవుతూ ఉంటుంది. ఆకలిని గుర్తెరిగి ఆహారాన్ని తీసుకోవాలని ఆయుర్వేదం చెప్తుంది. అలాగే ఆహారాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలనే దానికి కూడా ఒక నియమావళి అనేది ఉంది. ఆమాశయాన్ని 4 భాగాల కింద ఊహించుకోవాలి. 2 భాగాలు ఘనాహారంతో, 1 భాగం ద్రవాహారంతో నింపాలి. మిగిలిన 1 భాగాన్ని వాయు సంచారణార్థం గాలి కోసం వదిలేయాలి. దీంతో వాయు సంచారానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ డయాఫ్రమ్ మీద, గుండె మీద ఒత్తిడి పడకుండా ఉంటుంది. మీరు ఒకవేళ బరువు తగ్గుతున్నారా? అప్పుడు మీ గుండెదడకి కారణం థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గటం అని. గుండెదడ కనిపించే సాధారణ వ్యాధి ఈ థైరాయిడిజంకి సంబంధించి మెయిన్గా హైపోథైరాయిడిజంలో ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే హైపర్ థైరాయిడిజం ఆపోజిట్ అనేమో గుండె వేగం పెరుగుతుంది, హైపోలేమో గుండె వేగం తగ్గుతుంది. ఇదేమైనా ఎక్స్ట్రీమ్స్ ఉండే అవకాశం ఉంది. థైరాయిడ్ గ్రంథి అధిక స్థాయిలో చురుకుదనాన్ని సంతరించుకున్నప్పుడు అనూహ్యమైన రీతిలో బరువు తగ్గిపోతారు.
అంటే హైపర్ థైరాయిడిజంలోనేమో అన్నీ ఫాస్ట్ అవుతాయి, గుండె దడ కూడా ఉంటుంది. హైపోలో అన్నీ స్లో అవుతాయి, గుండె కూడా తక్కువ వేగంతో కొట్టుకుంటుంది, కానీ దడ అనుభవం అవుతుంది. ఈ స్థితి ఉన్నప్పుడు తరచుగా అంటే హైపర్ థైరాయిడిజం ఉన్నప్పుడు విరేచనాలు అవుతూ ఉంటాయి. అలాగే గుండెలో దడగా అనిపిస్తూ ఉంటుంది, నాడి వేగం పెరుగుతుంది, ఆకలి ఏమో విపరీతంగా అనిపిస్తూ ఉంటుంది, చర్మం చెమటతోటి తడిసి ముద్దవుతూ ఉంటుంది. వీటిని గమనించాల్సి ఉంటుంది. ఈ స్థితిలో ఆయుర్వేదంలో చెప్పిన సంతర్పణ ట్రీట్మెంట్స్ హైపర్ థైరాయిడిజంలో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సాధారణ స్థాయిలో వేగాన్ని సంతరించుకున్న శారీరకాన్ని ఈ చికిత్సలు అనేవి గాడిలో పెడతాయి. అంటే మామూలుగా సాధారణం ఏది అసాధారణం ఏదనే చూసుకొని అన్యూజువల్గా శరీరం వేగవంతమైందనుకోండి హైపర్ థైరాయిడిజంలో, అప్పుడు ఈ సంతర్పణ ట్రీట్మెంట్స్ అనేవి వాటిని గాడిలో పెడతాయి. అంటే వీటిలో గురువుగా ఉండేటటువంటి స్నిగ్ధ గుణాలు ఉండేటువంటి ఆహార ఔషధాన్ని ప్రయోగించాల్సి ఉంటుంది. క్యాబేజీ, క్యాలీఫ్లవరు, బచ్చల కూర, సోయా, చిక్కుడు, మెంతికూర, ముల్లంగి ఇవన్నీ థైరాయిడ్ గ్రంథి వేగాన్ని కంట్రోల్ చేస్తాయి. కాబట్టి వీటిని ఆహారంలో సమృద్ధిగా తీసుకోవాలి. రిఫైన్డ్ ఆహార పదార్థాన్ని, పాల పదార్థాన్ని, గోధుమల్ని, కెఫీన్ ఉండే ఆహారాల్ని, మద్యాన్ని తగ్గించాలి. విటమిన్ సి ఉండేటటువంటి ఆహారాలు ఉంటాయి, టమాటా కానీ, నిమ్మ కానీ, మెయిన్గా నిమ్మ, నారింజ, బత్తాయి, కమల, అలాగే ఉసిరిపండని ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉండాలి హైపర్ థైరాయిడిజంలో. అలాగే పసుపు, సుగంధి పాల, అతి మధురం అనే మూలికలు వాడితే హైపర్ థైరాయిడిజంలో మంచి ఫలితం కనిపిస్తుంది, బాడీ స్లో డౌన్ అవుతుంది. దీన్ని ట్రీట్ చేయడానికి అవసరం అనుకుంటే హైపర్ థైరాయిడిజంలో శతావరి ఘృతం, సుకుమార రసాయనం, అమృతప్రాస ఘృతం, ఇంకా కూష్మాండ లేహ్యం, అలాగే ప్రవాళ పిష్టి, ప్రవాళ పంచామృతం లాంటివి యూస్ఫుల్గా ఉంటాయి. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ లాగా చాలామంది మెడిసిన్స్ని కొనేసి వాడేసుకుంటూ ఉంటారు. మీరు ఇలాగ అలోపతి మందులు ఏమైనా వాడుతున్నారా, అప్పుడు మీ గుండె దడకి కారణం ఈ మందుల తాలూకు దుష్ఫలితము అని. ఆస్మాలో వాడేటటువంటి సార్బిట్రేట్ కానీ, థియోఫిలిన్ కానీ ఇలాంటి వాటికి, అలాగే సాల్బిటమాల్ ఇలాంటి వాటికి, నొప్పిని తగ్గించడానికి వాడేటువంటి మందులకి గుండె దడని కలిగించేటటువంటి స్వభావం ఉంటుంది. మందులు వాడేటప్పుడు మీకు గుండె దడగా అనిపిస్తూ ఉంటే ఆ విషయాన్ని మీకు ట్రీట్ చేస్తున్నటువంటి డాక్టర్ దృష్టికి తీసుకెళ్ళండి. ఆల్టర్నేటివ్స్ అంటే ప్రత్యామ్నాయాన్ని సూచించడం కానీ, మోతాదుని తగ్గించడం కానీ చేయాల్సి ఉంటుంది. అతి ముఖ్యమైన మరొక పాయింట్ ఏమిటంటే, అకారణంగా మీకు గుండె దడ వస్తూ ఉంటుందా, అప్పుడు అది ఒక మెటబాలిక్ ప్రాబ్లం అని అర్థం, శారీరక క్రియ అని అర్థం. యవ్వనంలోకి అడుగుపెట్టే వాళ్ళలో, ముఖ్యంగా యంగ్స్టర్స్లో, యువతులలో అప్పుడప్పుడు గుండె దడ వస్తూ ఉంటుంది. ఇది నిజానికి సేఫ్, అంటే నిరపాయకరమైంది. వ్యాయామంతో గుండె దడ తగ్గడం దీంట్లో ప్రత్యేకత. దీని వెనక గుండె జబ్బు అంటూ ఏది ఉండదు. కాకపోతే ఆ నిర్ణయానికి రావడానికి ముందు టోటల్గా సమగ్రమైన పరీక్షలు అనేవి అవసరం అవుతాయి. అతి ముఖ్యమైన మరొక పాయింట్ ఏంటంటే, ఛాతి నొప్పి కానీ, కళ్ళు తిరగటం కానీ ఉంటాయా మీ గుండె దడ వస్తున్నప్పుడు, అప్పుడు గుండె జబ్బులు మీ గుండె దడకి కారణమని అర్థం. అంటే గుండె కవాటాలు వ్యాధిగ్రస్తం అవటం, గుండె ఖండాలు బలహీనపడటం, క్రియాహీనం అవటం ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు గుండె దడ అనేది వస్తూ ఉంటుంది. ఛాతిలో వచ్చేటటువంటి నొప్పిని, ఆయాసాన్ని, ముఖ్యంగా పడుకున్నప్పుడు శ్వాస అందనట్టు ఉండటాన్ని, కళ్ళు తిరుగుతున్నట్టు ఉండటాన్ని, శరీరం తిమ్మిరిపడినట్టు ఉండటాన్ని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. అలాగే కళ్ళు బయళ్ళు కమ్మటాన్ని కూడా ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. ఇలాంటి సందర్భాలలో దీన్ని ట్రీట్ చేయడానికి, ఒకవేళ గుండె నొప్పి అనుకోండి, అప్పుడు యాంజైనా అనుకోండి, శృంగి భస్మం, మహావాత విధ్వంసన రసం, త్రైలోక్య చింతామణి రసం, జవహర్ మొహరా భస్మం, అలాగే బృహత్వాత చింతామణి రసం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఒకవేళ హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఉందనుకోండి, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, అలాంటప్పుడు అబ్రక భస్మం, పునర్నవాది మండోరం, ప్రభాకర బట్టి, లక్ష్మీ విలాస్ రస్, ఆరోగ్యవర్ధని బట్టి, మాక్షిక భస్మం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఒకవేళ వాల్వులర్ డిసీజెస్ అనుకోండి, అప్పుడు అకీక భస్మం, అకీక పిష్టి, అర్జునారిష్టం, మాణిక్య భస్మం, సంగే జహారాత్ భస్మం, పూర్ణచంద్రోదయ రస్, యాకూతి, స్వర్ణమాలిని రస్ ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇదేమైనా ఈ గుండె దడ అనేది చాలా మందిలో ఆందోళన కలిగించేటటువంటి విషయం. ఇలాంటప్పుడు కొన్ని జనరల్ గైడ్ లైన్స్ ఉన్నాయి. గుండె దడగా అనిపిస్తున్నప్పుడు మరీ వేడిగా ఉండే పదార్థాన్ని తినకూడదు. అలాగే ఆ కషాయయుక్తంగా, చేదుగా, కారం రుచులను కూడా తగ్గించుకోవాలి. ఇంకా అమితాసనం అంటే ఏంటంటే ఓవర్గా తింటాం. అలాగే అధ్యసనం అంటే ఏ తిన్నది జీర్ణం కాకముందే తింటాం, వెంటనే తింటాం. ఈ రెండూ కూడా మంచిది కాదు. మలమూత్ర విసర్జన లాంటి సహజ కృత్యాలను ఎప్పుడు ఆపుకోకూడదు. వేగాన్ నధారయేత్ అంటుంది ఆయుర్వేదం. కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ లాంటి ఉత్ప్రేరకాలని తప్పకుండా వాడటం తగ్గించండి. మెయిన్గా కాఫీ మీకు గుండె దడ వస్తుంటే ఆపేసి చూడండి, అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. టీ కంటే కాఫీ ఎక్కువ ప్రమాదకరం. అలాగే స్మోక్ చేయకండి. ఒకవేళ మీ పక్కనున్న ఎవరన్నా వాడు స్మోక్ చేస్తుంటే వాళ్ళని కూడా నివారించండి. ఎందుకంటే ప్యాసివ్ స్మోకింగ్ ఇంకా డేంజర్.
మానసికంగా నిలకడగా నిశ్చింతగా ఉండడానికి ట్రై చేయండి. బిగ్గరగా మాట్లాడకండి. మాట్లాడితే ఈ గుండెదడ అనేది పెరుగుతుంది. అలాగే మృదు భాషను ఎప్పుడు కూడా మంచిది. నూనెలు, కొవ్వు పదార్థాల వాడకాన్ని తగ్గించండి. రోజుకి 20 ml, నెలకి ఒక మనిషికి ఒక 1/2 లీటర్కి మించి నూనె వాడకూడదు. ఇది కూడా చాలా ముఖ్యం. కడుపు ఉబ్బరంగా ఉండి దానివల్ల గుండెదడ వస్తూ ఉంటే శొంఠి కషాయం చక్కగా పనిచేస్తుంది. దీన్ని 3 పూట్ల గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాల్సి ఉంటుంది. మరీ దడ ఎక్కువగా ఉన్నప్పుడు ఐసుని నలగొట్టి ఒక బ్యాగ్లో వేసి ఛాతీపైన పెట్టుకుంటే గుండె దడ సద్దుమణుగుతుంది. జనరల్గా ఈ గుండెదడ ఉన్నప్పుడు నాగార్జున బ్రష్, ప్రభాకర్ వటి ఇలాంటి ఔషధాలు ఈ స్థితిలో యూస్ఫుల్గా ఉంటాయి. వీటిని వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా గుండెదడ ఉన్నప్పుడు చాలామంది ఇక ఇంకేముంది గుండె జబ్బు వచ్చేసింది అని టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే అలా టెన్షన్ పడకండి. ఎందుకంటే అనేక ఇతర కారణాలు కూడా అంటే అన్రిలేటెడ్గా ఉండే హార్ట్ తోటి అన్రిలేటెడ్గా ఉండే కారణాలు కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని సైంటిఫిక్గా విశ్లేషించడం అనేది అవసరం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.